హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ వివేక్. మన దేశంలో వ్యవస్థల పనితీరు గురించి అవి సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా, లేకపోతే వాటి పనితీరు గురించి ఒక మానిటరింగ్ సిస్టమ్ కానీ లేకపోవడము, అలాగే ఆ లేకపోవడం వల్ల జరిగే నష్టాలకు సంబంధించి ఆ నష్టాలు కేవలం ఆర్థికపరమైనవి అయితే పర్వాలేదు, కానీ ఆ నష్టం తాలూకు ప్రతిఫలం ప్రాణాలైతే మాత్రం ఖచ్చితంగా దాని గురించి మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. గుజరాత్ వడోదరలో సంబంధించిన బ్రిడ్జి కూలిపోయిన ఘటన మీ అందరికీ తెలిసిందే. మహిసాగర్ నదిపై నిర్మించిన దాదాపు 1 కిలోమీటరు పొడవున్న ఈ బ్రిడ్జి దాదాపు 40 ఏళ్ల కిందట నిర్మించబడింది. అయితే 2 పిల్లర్స్ మధ్య దాదాపు ఒక 50 మీటర్స్ స్పాన్ కలిగిన ఒక జాయింట్ కుప్ప కూలిపోవడంతో 2 లారీలు 9 కార్లు ఆ నదిలో పడిపోవడం జరిగింది. అందులో ఒక కారులో నుంచి ఒక తల్లి ఎలాగోలాగా బయటకు వచ్చి తన బిడ్డని కాపాడమని వేడుకుంటున్న దృశ్యం చాలా ఆవేదనను, దుఃఖాన్ని కలిగిస్తుంది. అయితే దీంట్లో మరో కోణం ఏంటంటే, ఈ బ్రిడ్జి దాదాపు 40 ఏళ్ళు పూర్తయింది, బ్రిడ్జి మీద బీటలు వారాయని రీసెంట్గానే కొందరు రిపోర్టర్సు కొన్ని కథనాలను కూడా ప్రసారం చేయడం జరిగింది. అయితే అవి ప్రభుత్వం దృష్టికి వెళ్ళలేదో, లేకపోతే ఈయన మొదట్లో చెప్పినట్టు ఒక మానిటరింగ్ సిస్టమ్ లేకపోతే అది ఎన్నేళ్ళు ఉంటుంది, ఎంత భద్రతతో ఉంటుందనేది నిరంతరము భద్రతా కమిటీకి సంబంధించిన ఒక వ్యవస్థ పని చేయాల్సి ఉండగా, ఆ వ్యవస్థ సరైన మానిటరింగ్ సిస్టమ్ లేకపోవడం వల్ల జరిగిన నష్టం, ప్రమాదం దీనికి ఒక సాక్ష్యంగా, ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 15 మంది అధికారికంగా చనిపోయినట్టు అధికారులు వెల్లడించారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా మరోవైపు చెబుతున్నారు. బ్రిడ్జీల పనితనము, బ్రిడ్జీల భద్రత విషయంలో ప్రభుత్వాలు చాలా అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాల్సి ఉండగా, మరి ఇది ఎక్కడ ఎలాగ జరిగింది, ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు, ఈ 15 మంది ప్రాణాలకు సంబంధించి ఎవరు బాధ్యత తీసుకుంటారనేది ఎప్పట్లాగే మన దేశంలో మిగిలిపోయే ఒక శేష ప్రశ్న. సరైన రీతిలో భద్రతా చర్యలు సరైన సమయంలో తీసుకొని ఉండింటే 15 మంది నిండు ప్రాణాలు బతికి ఉండేటివి. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు, బాధ్యులకు ఏంటి శిక్ష, ఎప్పట్లాగానే క్వశ్చన్ మార్క్. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.